మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని సోమవారం మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్కి తెలంగాణ యువజన సంఘం అధ్యక్షులు సుంకు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని సోమవారం మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్కి తెలంగాణ యువజన సంఘం అధ్యక్షులు సుంకు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలలో ప్లాస్టిక్ నిషేధం ఉన్నప్పటికీ ప్లాస్టిక్ వాడకాన్ని కొనసాగిస్తున్నారని, మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ డిస్పోజులను, చెత్తను రోడ్లపై వేస్తూ మురికి కాలువల్లో పడేస్తున్నారని, ప్లాస్టిక్ వాడకం వల్ల జంతు జీవ ప్రాణులు అనారోగ్యాల బారిన పడుతున్నాయని, మానవ జీవ ప్రాణులకు కావలసినటువంటి గాలిని కలుషితమై అనారోగ్య బారిన ప్రజలు పడుతున్నారని, మురికి కాలువలలో ప్లాస్టిక్ చెత్త చెదారం వేయడం వల్ల మురికి కాలువలు ఎక్కడికక్కడ నిండిపోయి దుర్వాసన వెదజల్లడమే కాకుండా స్థానిక ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని వాపోయారు.